స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే ముందు మనం బేసిక్‌గా ఒక సెట్టింగ్స్ అయితే ముందు ఆన్ చేసుకోవాలి. ఇది హోమ్ ట్యాబ్ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఉంది కదా! సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే మీకు హోమ్, సిస్టమ్, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. యాప్స్, అకౌంట్స్ అని గేమింగ్ పైన క్లిక్ చేసుకోవాలి. మనకి కావాల్సింది రికార్డింగ్ కదా! క్యాప్చర్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్యాప్చర్స్ క్లిక్ చేయగానే చూడండి మాక్సిమం రికార్డింగ్ లెంత్ 2 అవర్స్. క్యాప్చర్ ఆడియో వెన్ రికార్డింగ్ ఏ గేమ్ ఆన్ అని. నెక్స్ట్ వీడియో ఫ్రేమ్ రేట్ 30 ఎఫ్పిఎసా 60 30 బెటర్ 30 పెట్టుకోండి. వీడియో క్వాలిటీ నేనైతే హై పెట్టుకున్నాను. హై పెట్టుకుంటే బాగుంటుంది. ఈ బేసిక్‌గా అయితే మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత స్క్రీన్ రికార్డింగ్‌కి అది ల్యాప్‌టాప్‌లో గానీ ఎయిదర్ డెస్క్‌టాప్‌లో గానీ విండోస్ 10 ఆర్ 11కి ఇక్కడ విండోస్ బటన్ ఉంది కదా! విండోస్ బటన్ ప్లస్ జీ మీరు క్లిక్ చేయగానే 2 ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే ఇదిగోండి స్క్రీన్ రికార్డింగ్‌కి ఇదంతా ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం ఆడియో చూసుకుని సిస్టమ్ ఆడియో ఉందా లేదా అనేది నెక్స్ట్ క్యాప్చర్. ఈ క్యాప్చర్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్‌ది వచ్చి స్క్రీన్ షాట్. ఆ కెమెరా బటన్ స్క్రీన్ షాట్ ఇలా కూడా విండోస్ ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ కొట్టినా కూడా మన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. చూడండి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. లేదా డైరెక్ట్‌గా దానిపైన క్లిక్ చేసిన. ఆ థర్డ్ ఉంది కదా డాట్‌ది అది రికార్డింగ్‌ది. విండోస్ ఆల్ట్ ఆర్ నొక్కినా రికార్డ్ అయ్యిద్ది. లేదంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్ కూడా. ఇప్పుడు మనం మీకు చూపిస్తాను రికార్డింగ్‌ది. ఆన్ చేసేసున్నాను స్క్రీన్ రికార్డింగ్. చూడండి స్క్రీన్ రికార్డ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా సెకండ్స్. జస్ట్ దానిపైన ఇలా క్లిక్ చేస్తే రికార్డ్ అయిపోతుంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి కూడా మీకు చూపిస్తాను. అర్థమైంది కదా! విండోస్ ఆల్ట్ ఆర్ డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్‌కి ఈ 3. ఇదిగో విండోస్ ఆల్ట్ ఆర్ కొట్టగానే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి 5 సెకండ్స్ 7 సెకండ్స్ దాకా. మళ్ళీ అది రెండోది కూడా నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపించాను కదా! ఇప్పుడు ఇవి డిఫాల్ట్‌గా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే ఫైల్ మేనేజర్‌లోకి వెళ్ళండి సిస్టమ్ మీద. ఇక్కడ మీకు వీడియోస్ అని ఉన్నాయి కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చర్స్ ఉన్నాయి కదా! ఇదిగోండి ఇదే. ఇందాక మనం ఏదైతే రికార్డ్ చేసుకొని పెట్టుకున్నామో ఇవన్నీ. ఇది ఫస్ట్‌ది వచ్చి స్క్రీన్ షాట్‌ది మనం. స్క్రీన్ షాట్ చేసింది కూడా ఇదిగో ఇక్కడే కనిపిస్తుందా మీకు? అలాగే స్క్రీన్ రికార్డింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇది పక్కదొచ్చి స్క్రీన్ రికార్డింగ్ వీడియో. ఇందాక మనం ఈ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసింది ఇదేనండి. చూసారుగా ఎంత సింపుల్‌గా ఉందో. ఇంతేనండి. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.